కొంచెం పసుపు వేసాను. వాటర్ అన్నీ వంపేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసానండి ముక్కలకి పిండి పట్టడానికి. నేను మాత్రం గట్టిగా మాత్రం శామగడ్డలు డీప్ ఫ్రై రెడీ అండి. స్వరూపాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? భగవంతుడి దేవుళ్ళు అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యాలు బాగుండాలండి. ఈరోజు నేను శాంగడ్డలతో డీప్ ఫ్రై చేస్తానండి. అది ఎలా చేసుకుందామో చూద్దాము. మనకి శాంగడ్డలకు డీప్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి. ముందుగా బియ్యపిండి అండి. మనకు క్రిస్పీగా రావాలంటే బియ్యపిండి కావాలి, పసుపు కావాలి, సాల్ట్ కావాలి, సంబార్ కారం కావాలి, కొంచెం ఎర్ర కారం కావాలండి. గడ్డల్ని ఉడకబెట్టుకుందాము అన్నానండి. బాగుంది. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. ముందుగా కడిగి పెట్టానండి నేను శాంగడ్డలను శుభ్రంగా. వాటర్ పోసి శాంగడ్డలు వేసి ఉడికిస్తున్నా. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించుకుందాం. మూత పెట్టుకుందామండి, ఉడికిద్ది కొంచెం. అవి మనం డీప్ ఫ్రై చేసుకోవటానికండి. మరీ మెత్తగా కాకుండా మామూలుగా వండుకుందామండి. ఉడికినాయండి. చాలు, మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం చాలా ఉడకటం. మెత్తగా ఉడక అవసరం లేదు. వాటర్ అన్నీ వంపేసుకుందాం. ఇలాగ ఈ వాటర్ అన్నీ వంపేసుకొని వేరే చల్లటి వాటర్ పోసుకుందాం. మనం పొట్టు తీయటానికి వీలుగా ఉంటుంది. కొంచెం చల్లటి వాటర్ వేసుకుందాం. మనం ఇది ఇలా పొట్టు తీసుకుందామండి. ఇది తింటే కొంతమంది దురదలు వస్తాయి అనుకుంటారండి. ఏం కాదు, చాలా మంచిది. శాంగడ్డ కూడా, శాంగడ్డలు కూడా చాలా రకాలు చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఇది చిరుతిండిలాగా కూడా తినొచ్చండి. కూర్చొని మన పప్పుచారులో నంచుకోవచ్చు. మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు చిరుతిండి తినబుద్ధి అయితే కూడా తినొచ్చు. అలా చేసుకుందాం. అన్నీ ఇలా చక్రాలు కోసుకుందాం. కొంచెం లావుగానే కోసుకుందామండి. ఇందులో మనం బియ్యం పిండి వేసుకుందామండి. ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నాను నేను. తర్వాత సాల్ట్ వేసుకుందాం. మీకు సరిపోయినంత వేసుకోండి. ఇందులోకి ఎంత పట్టిద్దో అంతే వేసుకోండి. ఇందులోకి కారం కూడా ఎర్రకారం అండి. ఇది మసాలాలు అది ఏమైంది, ఉట్టిదే ఎర్రకారం ఇది. ఇప్పుడు సంబార్ కారం వేస్తున్నా కాస్త టేస్ట్ కోసం. సంబార్ కారం. ఇప్పుడు పసుపు కొంచెం అన్నీ వేసుకున్నాం కదా, కొంచెం కలుపుకుందాం. బాగా గట్టిగా కలపొద్దండి, పిండి అయిపోయేటట్టు. మనం జస్ట్ ఇలా ఈ ముక్కలకి ఈ బియ్య పిండి పట్టేటట్టు ఇలా అనుకుందాం. ఇలా అనుకున్నా పర్వాలేదు. ఇలా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. అందులో వేసుకుందాం. ఆయిల్ వేస్తే ముక్కలకి పట్టిద్దని పిండి. 2 స్పూన్ల ఆయిల్ వేసానండి ముక్కలకి పిండి పట్టడానికి. నేను మాత్రం గట్టిగా మాత్రం కలుపుకోకూడదు. ఈ చిదిరిపోతాయి మొత్తం పిండిగా. ముక్కలే ఉండాలి మనకి.
మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదండి, కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆ ముక్కలకి సరిపోనే ఆయిల్ వేసుకుందాం. అవన్నీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూను బియ్యం పిండి వేసుకుందామండి. మళ్ళీ ముక్కలకి చాలు. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. అంచురు ఉంటే మీరు ఇంట్లో కొంచెం పులుపు కావాలంటే వేసుకోవచ్చండి, లేదంటే కొంచెం నిమ్మప్పు అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఈ డీప్ ఫ్రై చేసుకుందాం అండి. చేతితోటి వేసుకోండి, స్పూన్లు పెట్టకండి. చూడండి, అన్నీ ఇలా ఫ్రై చేసుకుందాం మనం. ఇందులో టిష్యూ పేపర్లో ఇలా పోసుకుందాం ప్లేట్లో. ఇందులో నేను పచ్చిమిర్చి మనకు సమోసాల కల్లా తెచ్చుకొని తింటాం కదండి ఇచ్చినప్పుడు, అలా వేయించుకుంటే బాగుంటాయి. పిల్లలు ఇలా తింటామని అంటే వేయించుకున్నానండి. ఇప్పుడు వీటికి లైట్గా ఉప్పు రాసుకొని మనం ముక్కల మీద పెట్టుకోవచ్చు. మనం ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు మనం మళ్ళీ తిరగమాత వేసుకుందామండి. మనం తిరగమాతకి ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసాను. ఇప్పుడు ఆవాలు వేస్తున్నానండి. ఇప్పుడు శనగపప్పులు, ఇప్పుడు మినప్పప్పులు, ఇప్పుడు జీలకర్ర, ఇప్పుడు ఎండుమిర్చి. మన చెట్టుకు కోసుకొచ్చారండి ఇప్పుడే ఫ్రెష్గా కరివేపాకు. ఇప్పుడు మనం తిప్పుదాము. ఇవి కొంచెం పప్పులు వేగనిద్దామండి. ఎండుమిర్చి పప్పులు కొంచెం వేగితే మనం పంటి కింద పడితే టేస్ట్ ఉంటాయి బాగా. చిన్న ఎల్లిపాయలు కూడా వేసుకుందాం ఇందులోనే. ఎల్లిపాయలు కూడా మంచిగా కాలాలి కదా. ఈ ఎల్లిపాయ కూడా కాలితే చాలా ఉంటుంది. మా అమ్మాయికి ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడున్నా ఎల్లిపాయ, ఏ కూరలో ఉన్నా ఆమె కేరు పక్కన పెట్టాలి. ఎవరికన్నా వస్తే ఆమె తింటుంది. తిరగమాత కాలిందండి. ఇవన్నీ అందులో వేసేసుకుందాం ఇప్పుడు. ఈ ముక్కలన్నీ, సాంగడ్డ ముక్కలన్నీ. ఇప్పుడు మనం దీన్ని ఇలా తిప్పుకుందాం. ఒక 2 నిమిషాల సేపు ఇలానే తిప్పుకుందాం దీంట్లో తిరగమాతలో. మీరు వేసుకుంటే పైన కొంచెం సంబార్ కారం కానీ ఏదైనా చల్లుకోవచ్చండి వీటి మీద. ఇప్పుడు ఇష్టం పచ్చిమిర్చి తినేవాళ్ళు అయితే ఇక అవసరం లేదు, సరిపోయింది అనుకోవచ్చు. లేకపోతే కొంచెం కారం చల్లుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయిందమ్మా, బంద్ చేస్తున్నాయి. ఇక ఇది బంద్ చేసే బౌన్లో పోసుకుందాం మనం. శాంగడ్డలు డీప్ ఫ్రై రెడీ అండి. ఇది పప్పుచారులో తినొచ్చు, ఏదైనా సరే రసంలో ఏటిలైనా నంచుకోవచ్చు, లేకపోతే ఉత్తగా కూడా స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి మధ్యాహ్నం పూట. ఇవి చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. అందరికీ సపోర్ట్ చేసే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి.